మహాకూటమి ఏర్పాటు చేసిన సభలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి వేదికపై కూర్చున్న టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఎన్టీఏ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ సంస్కరణలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. ప్రజాస్వామ్యం కోసమే టీడీపీ, కాంగ్రెస్ కలిసి ముందుకెళ్తున్నాయని ఆయన తెలిపారు. దేశంలో అసహనం పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. 4 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశ ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని, రాహుల్తో టీడీపీ వేదిక పంచుకోవడం చరిత్రలో మిగిలిపోతుందని ఆయన తెలిపారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మోదీకి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రజాకూటమి అవసరం చాలా ఉందని, ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని చంద్రబాబు ఓటర్లకు తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, సిబిఐ, ఆర్బీఐ, గవర్నర్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆయన ఆరోపించారు. జీఎస్టీ వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, ధరలు పెరిగి పేదలు ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అసహనం పెరిగిపోయిందని, దళితులు, ముస్లింలను అభద్రభావంతో ఉన్నారని, ట్రిపుల్ తలాక్ మంచిది కాదని ముందే చెప్పామని, ప్రశ్నించిన వారిపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. దేశంలో మీడియా నియంత్రిస్తున్నారని చెప్పుకొచ్చారు. విభజన జరిగినప్పుడు 2 రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులున్నాయని, 2 ప్రాంతాలకి సమన్వయం చేయాలని కోరామని ఆయన గుర్తు చేశారు. తెలుగు జాతి ఎప్పటికీ ఒకటిగానే ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. హైదరాబాద్ను అంత డెవలప్ చేస్తే ఇప్పుడొచ్చి మేమే అంతా చేసామని గొప్పలు చెప్పుకుంటున్నారంటూ తెరాసపై మండిపడ్డారాయన. If you like the video, please like us and subscribe Tollywood Nagar.